వీడియోలో ఏ విధంగా ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. 19:16 రేషియో మీద క్లిక్ చేయండి. దెన్ మీడియా మీద క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోండి. సో బ్లాక్ బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేయండి. సో ఎన్ని నిమిషాలు కంటే అన్ని నిమిషాలు సెలెక్ట్ చేసి తర్వాత లేయర్స్లోకి వెళ్ళండి, మీడియాలోకి వెళ్ళండి. అలాగే ఫోటో సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నచ్చిన ఫోటో ఒకటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫోటోని అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఫోటోని అడ్జస్ట్ చేసుకొని సో దాన్ని డ్రాగ్ చేయండి. ఎంత దూరం కావాలంటే అంత దూరం డ్రాగ్ చేయండి. నెక్స్ట్ లేయర్స్ పై క్లిక్ చేసి సో ఇక్కడ ఒక టెంప్లెట్ ఉంది. సో మీరు ఎలాంటి టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఈ టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో చూడండి ఇలాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, సెలెక్ట్ అయింది కదా. సో ఇప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఫోటో కనపరావాలంటే ఏం చేయాలంటే ఏం లేదు, ఇక్కడ గ్రీన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని అంటే వీడియోని ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ బ్లెండింగ్లోకి వెళ్ళండి. బ్లెండింగ్, సో ఇమేజెస్ చూడండి ఎలా ఉంటుందో ఒకసారి మళ్ళీ చూడండి. బ్లెండింగ్ అంటే ఈ ఆప్షన్. సో ఇది కదా, ఇది ఆప్షన్ బ్లెండింగ్. సో బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ టైప్ చేయగానే మీకు ఆ ఆప్షన్ వదిలేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న వాయిస్ని కట్ చేసి నెక్స్ట్ మీకు నచ్చిన వాయిస్ ఏదైతే ఉందో, మీకు నచ్చిన సాంగ్ కానీ ఏదైనా ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన వాయిస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిన వాయిస్ సెలెక్ట్ చేసుకోండి. దెన్ చూడండి సెలెక్ట్ అయిపోయినాక సో ఇంకా ఎఫెక్ట్ కావాలంటే మీకు ఎఫెక్ట్స్లోకి వచ్చేసి ఇక్కడ చూడండి ఫోకస్ అని ఉంది కదా, ఫోకస్ స్పైరల్, దీని మీదకి వెళ్దాం. ఓకే, క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత టిక్ మార్క్ పెట్టేసింది. దాని తర్వాత చూడండి ఇక్కడ క్రిటికల్ మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఓవరాల్ యానిమేషన్లోకి వచ్చేస్తే సో ఓవరాల్ యానిమేషన్లోకి వచ్చి పల్స్ సో ఫ్లిక్కర్స్ పెట్టండి, ఫ్లిక్కర్. సో ఓవరాల్ నుంచి ఫ్లిక్కర్ టైప్ చేసేయండి. ఓకే, టిక్ చేసి నెక్స్ట్ ఓకే ఫ్రెండ్స్, ఇదే మీరు ట్రెండింగ్ వాట్సాప్ స్టేటస్. లేదా ఇంకా ఎఫెక్ట్ కావాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ బ్లెండింగ్ చేసేసి చూడండి సార్, మళ్ళీ కట్ చేయండి. బిల్లో కట్ చేసి సో ఇది కొంచెం ఉంది కదా, దాన్ని ముందుకు డ్రాగ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి ప్లే చేయండి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి డ్రాగ్ చేసిన దాన్ని బ్యాక్ పెట్టండి. ఓకే,